చూడండి మీరు ఎందుకు ధర్మశాస్త్రం చేశారంటే ధర్మశాస్త్రంలో నిర్దిష్టంగా ఇచ్చాడు పండుగలు ఆచరించాల్సిందే ఇచ్చిన వాళ్ళు ఆచరించడానికి విడిచిపెట్టారు దేవుని బతికే గురైనది. సో అండ్ మార్పు వరకు నూతన నిబంధన ఇచ్చినప్పుడు దీంట్లో ఏమైనా చదువు కోసం అవసరం అప్పుడు ధర్మశాస్త్రం లేవు తెలుపుకుంటే యాచకం తగ్గి మాత్రం ఉంటుంది కదా చదివి జనాలకు వినిపించేవారు పుస్తకం ఒక దగ్గరే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని బైబిల్ వేరే ధర్మశాస్త్రం ఇచ్చాడు, యాచకుల దగ్గరే ఉండేది, వినిపించేవాడు సంవత్సరం సరే జనులందరూ విని ధర్మశాస్త్రం సరే నడిచిపోవాలి. పుస్తకాలు లేనప్పుడు మరి నూతన ఒక్కొక్కరి ఇంట్లో వచ్చి 5 బైబిల్ అవునా? ఒక్కొక్కరి 2 సిలబస్ ఉన్నాయి. ఉన్నా కానీ నూతన ఏమో చదువుకోవాలి. ఆ రోజు వాళ్ళ చేతిలో లేదు. యాజకులు ఏం చెప్తే పాటించేవాడు. ఏ కుదిరా సిపాలు నడిచేదండి. యాజకులు లేచి దేవుడు మనకి దేవుడు మన నడవాలి దేవుడిని ఇలా సేవించాలి, మీరు ఇలాగే సేవించాలని చెప్పుకోవాలి. మాట్లాడుతున్నారు దేవుడు ఇలా చెబుతున్నాడని సేవ విన్నారు. దేవుడు వాక్కు అనే దేవుడు వాక్కు ఇదని ప్రొఫాగా మనం బోధిస్తుంటే మీరు మీరు బాగా చెప్తారు. మా పనులు నేను చేసుకుంటాం అంటే మనం ఏం చేసింది ఖచ్చితంగా మీరు చేసే వ్యర్థమైన యాక్సెప్ట్ చేయలేదు. కొత్త నిబంధనలో లేదు ప్రస్తావన తీసుకురావడం అనేది ఖచ్చితంగా దేవుడు క్షమించడం.